చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ మీకు ఇప్పుడే చెప్పినట్టు ఒక ప్లాన్ ఉండి ఓకే ఇఫ్ యు ఆర్ కరేజియస్ ఎనఫ్ దాట్ ఫెయిలియర్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్ అనుకున్నప్పటికీ ఓకే నేను ఫెయిల్ కాను, ఏమొచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం సమస్య వచ్చినా నేను తట్టుకోగలుగుతాను. ఓకే దట్ నా లైఫ్ జర్నీ వాజ్ మై మిర్రర్ ఇమేజ్ అంటాం. అంటే నేను నా జీవితం ఎలా సాగిందో అంతవరకు యూనో హౌ మెనీ బ్యాటిల్స్ నేను ఐ వాజ్ ఏబుల్ టు విన్. సి చదువుకున్నప్పుడు కమింగ్ ఫస్ట్ ర్యాంకు మీరు ఇప్పుడు అన్నప్పుడు యూనో గెటింగ్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ కూడా మనం కృషి చేయండి కష్టపడింది రాదు కదా. సో కష్టం అంటే నాకు భయం లేకుండే. ఓకే సో ఐ వాజ్ వెరీ కరేజియస్ అబౌట్ ఇట్. ఐ నో దాట్ ఇండియాకి వచ్చినప్పుడు చాలామంది అన్నిటిని క్రిటిసైజ్ చేస్తారు. యూనో ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది కరప్షన్, ఆల్ దోస్ థింగ్స్ నాకు తెలుసు. ఓకే ఐ హ్యావ్ టు జంప్ త్రూ సో మెనీ రింగ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, సో మెనీ హూప్స్. అలా అనుకొని వచ్చినప్పటికీ నాకు కొద్దిగా స్ట్రెస్ లెవెల్ బాగా తగ్గింది. ఓకే ఐ నో దిస్ విల్ హ్యాపన్, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టు హ్యాపన్. ఓకే అట్లా మనం వెన్ వీఆర్ యాంటిసిపేట్ సంథింగ్ విల్ హ్యాపన్ అప్పుడు మనకు చాలా ఈజీగా అవుతుంది. ఎట్లాగో మనం అనుకున్నాం ఈ ప్రాబ్లం వస్తుంది, దానికి సొల్యూషన్ ఏందో మనం ముందే మనం ఆలోచించుకొని పెట్టుకుంటే దెన్ యూ కెన్ రియలీ గో ఇన్ లైఫ్ వెరీ ఈజీలీ. ఓకే సో కానీ నాట్ ఏ సింగిల్ ఫ్రెండ్, ఇది అందరికి ఇంతకుముందు చెప్పాను, ఎవ్వరు కూడా నేను సక్సెస్ అవుతానని యూనో అనుకోలేదు అన్నారు కూడా. నువ్వు ఇంత పిచ్చి పని చేస్తున్నావు, హౌ కుడ్ యూ గివ్ సో మచ్ అప్, ఎందుకు పోతున్నావు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, యూనో ఇవన్నీ అన్నప్పటికీ కూడా దెన్ ఐ సెడ్ లిసన్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ వాంటెడ్ టు డూ, నేను చెయ్యాలనుకున్నాను. యూనో అనుకున్నప్పటికీ నాకు ఎవరి సలహా వద్దు, ఐ నో హౌ టు డూ దిస్. నేను ఎవరికి డిపెండెన్సీ కూడా నాకు అక్కర్ లేకుండే. ఐ వాజ్ నాట్ డిపెండెంట్ అపాన్ గవర్నమెంట్స్ మనీ ఆర్ సంబడి ఎల్సెస్ మనీ. ఓకే other than what the banks have to give it to me and whatever I could do it and what not, you know. That was a journey. That made it possible. But meer annattu there were lot of difficulties. There were many difficulties. Ade kaakunda hospital ప్రారంభించిన తర్వాత కూడా యూనో మన సొసైటీలో క్రిటిసిజం రూల్స్ ఫస్ట్, అప్రిసియేషన్ చాలా తక్కువ, చాలా దూరం అది. అది చాలా దూరం అది అసలు. యూనో ఎవ్రీబడి ఓన్లీ స్టార్ట్స్ ఆఫ్ విత్ నెగటివిజం. అప్పుడు చెప్పారు కదా ఈ హాస్పిటల్ ఆ సక్సెస్ అవుతుంది, ఈయన పెద్ద భవనం కట్టాడు, ఈ స్టార్ అన్నారు, ఆ స్టార్ అన్నారు. ఒక సైడు ఆ ప్రాబ్లమ్స్, ఇంకోవైపు స్టాఫింగు, నర్సెస్ తక్కువగా ఉండటంతో, టెక్నీషియన్స్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. మూడో వైపు కొత్త హాస్పిటల్స్ రావడంతో యూనో స్పెషలిస్ట్ తక్కువగా ఉండటము, యూనో వాళ్ళ డిమాండ్ ఎక్కువగా కాకపోతాము. మేము ఫినాన్షియల్ ఎస్టిమేట్ ఏదైతే వేసుకున్నామో ఈ శాలరీస్కి ఇంత డబ్బు అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, అవన్నీ కూడా మారిపోయాయి యూనో ఇదే స్పాన్ ఆఫ్ 2-3 ఏళ్లలో. ఆ ప్రెషరు. సో ఇవన్నీ మనం ఏదన్నా అందుకొరకే ఏ వృత్తికి చెందినవాడు బిజినెస్ చేసినప్పటికీ ఒక ప్రొఫెషనల్ ఉన్నప్పటికీ కూడా ప్లానింగ్ బాగా చేసుకున్నప్పటికీ యూనో ఏదైనా తట్టుకోగలుగుతాడు. And that is my nature in life, you know. So that's how I did. And ఈ హాస్పిటల్ కట్టే ప్రాసెస్లో వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్స్టికల్ అంటే ఏం చెప్తారు మీరు? ఇది హడ్డిల్ వచ్చింది నాకు, ఆ టైంలో అసలు నాకు ఏం చేయాలో తెలియలేదు, లేదా దట్ వాజ్ ద మేజర్ డ్రాస్టికల్ డెసిషన్ వాట్ ఐ హ్యావ్ టేకెన్ అన్ ద పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా పాయింట్ ఏమనగా ఇది కాంటినెంటల్ హై రైజ్ బిల్డింగ్. అవును. ఓకే మీరు కట్టినప్పుడు ఇక్కడ అసలు ఏ బిల్డింగ్స్ లేవు కదా? లేదు. హాస్పిటల్స్ కూడా చుట్టుపక్కల ఏం లేవు. అంటే ఐటీ బిల్డింగ్స్ ఉండే కొన్ని, వెరీ ఫ్యూ. Mm. మాకు తర్వాత కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత తెలిసింది ఏంటంటే ఇండియాలో హాస్పిటల్స్కు 30 మీటర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ లేదని. ఓకే అండ్ మేము ఆర్కిటెక్చరలీ డిజైన్ చేసింది, ఎందుకంటే ఇంత డబ్బు కట్టాం కదా ల్యాండ్కు. ఓకే కట్టినప్పటికీ యూనో జస్ట్ లైక్ అదర్ ఐటీ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, హాస్పిటల్స్ ఆల్సో షుడ్ బి ద సేమ్ థింగ్. ఎవరు కూడా చెప్పలేదు మాకు. So when the land was brought from the government, you know, at that point in time, paying commercial prices, మాకు ఎవరు చెప్పలేదు. అప్పటి వరకే మేము ప్లాన్ అంతా వేసుకున్నాము. ఓకే దిస్ విల్ బి 18 స్టోరీ బిల్డింగు, ఇంత స్క్వేర్ ఫుటేజు, ఇది 60 మీటర్స్ అవుతుంది, యూనో
దట్ వాజ్ మై బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. ఆ బ్యాటిల్ 18 నెలలు మేము వీ హ్యావ్ టు ఫైట్ దట్ బ్యాటిల్. ఫైట్ కాదు, ఇది ఒక రూల్ ఉన్నప్పటికీ చట్టం ప్రకారం గవర్నమెంట్ తప్పు కూడా కాదు. రూల్ బుక్లో ఎప్పుడో ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా బ్రిటిష్ వారి రూల్స్ పాటిస్తూ వచ్చాం. వచ్చినప్పటికీ నేను అనుకునేది ఆ సమయం అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు ముంబైలో హాస్పిటల్స్ జస్లోక్ అనేది పెద్దగా ఉంది, కొత్త కట్టింది మన ఢిల్లీలో మేదాంత హాస్పిటల్ నరేష్ రేహాన్ గారు, అది 60 మీటర్స్ పైన ఉంది. సో మేము అన్నది వీళ్ళందరూ కట్టారు కదా, మళ్ళీ వై ఇస్ దట్ ఎక్సెప్షన్ అంటే వాళ్ళు చెప్పారు దే డిడ్ దాట్ అన్అఫిషియలీ. Okay. They were able to do it unofficially, and but that permission was not here, మన స్టేట్లో. సో బట్ ద గవర్నమెంట్ మాతో సహకరించింది. ఇవన్నీ చేయండి మీరు అంటే గవర్నమెంట్ అపాయింటెడ్ ఏజెన్సీ, దెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేయండి, మళ్ళీ బయట నుంచి రిపోర్టు, ఇండిపెండెంట్ రిపోర్ట్స్, ఇవన్నీ రిపోర్ట్స్ చేసిన తర్వాత హైరైజ్ హాస్పిటల్కు మేము అప్పటికీ హైరైజ్ హాస్పిటల్ మేము ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ పాటించాం. అనగా ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ పుట్ ఫ్లోర్ టు హైట్ సీలింగ్ 4 meters ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. హార్డ్లీ దే వాజ్ ఎనీ హాస్పిటల్స్ ఆ టైంలో ఈ స్టాండర్డ్స్ ఫాలో చేశారు. సో ఇదంతా చేసినప్పటికీ ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఇది క్యాబినెట్ డెసిషన్కి వెళ్ళింది. ఓకే, అండ్ డెసిషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు జియో వచ్చింది. అండ్ మేము ఎంత సంతోషించామంటే మాకు వచ్చింది కాదు, ఒక దేశంలోనే కొత్త క్రైటీరియా తీసుకొచ్చి హై రైజ్ హాస్పిటల్స్కు రూల్స్ ఎలా ఉండాలి, దానికి రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, ఫైర్ పాలసీస్ ఎలా ఉండాలి, we were the ones we reformed it. ఓకే, మేము డబ్బు ఖర్చు పెట్టాము ఈ కన్సల్టెంట్స్ అందరికి కూడా. గవర్నమెంట్ వాజ్ వెరీ హ్యాపీ. మన జియో తీసుకెళ్ళేసి హర్యానా గవర్నమెంటు, మహారాష్ట్ర గవర్నమెంటు వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. సో దిస్ ఈజ్ ద ఛాలెంజ్. నేను అన్నాను కదా, ఐ లైక్ ఛాలెంజెస్, ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్. సరే గవర్నమెంట్ ఇలా ఇన్ని రోజులు ఆపారు, ఎందుకంటే బ్యాంక్ నుంచి డబ్బు తీసుకున్నప్పటికీ మీ సొంత డబ్బు పెట్టినప్పటికీ ఇంట్రెస్ట్ ఖరీదు ఎంత అవుతుందండి. డిలే ఆఫ్ ది ప్రాజెక్టు ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్, కరెక్ట్? నేను అనుకుంటాను నా చోట ఇంకెవరన్నా ఉన్నా కూడా వాడు నెక్స్ట్ ఫ్లైట్ తీసుకెళ్ళేసి మంచిగా శుభ్రంగా అమెరికా వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చిందిరా బాబు ఇదంతా ఇక్కడ ఎందుకు? నేను అదే కదా సార్, ఎందుకంటే ఎంతమంది డాక్టర్లు ఇంటర్వ్యూ చేశాక ఇక్కడ బిజినెస్ నాట్ ఓన్లీ హాస్పిటాలిటీ ఉన్న ఇండస్ట్రీస్ కానీ హోటల్స్ కానీ ఏదైనా మనం తీసుకుంటే సర్వీస్ పార్ట్లో మనం తీసుకున్నట్టయితే ఆ సెక్టార్లో అమ్మ బాబాయ్ అంజలి గారు ఇక్కడ పెట్టడం అంత ఈజీ కాదండి. అసలు ప్రతి చోట మాకు ఇన్ని ఎదురు దెబ్బలు తగిలాయని ఎండ్ ఆఫ్ ది డే అది ఓపెనింగ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎంత అలసిపోతున్నారంటే అంత అలసిపోతున్నారు. అంజలి, ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మా వలన తర్వాత వచ్చిన హై రైజ్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు మేము చేసిన కష్టం, మా వలన వచ్చిన జియో ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయగలిగారు.